ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ నివేదిక వచ్చేసింది. 2 రోజుల పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పర్యటించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఇప్పటివరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో స్థానిక పోలీసులు దర్యాప్తు తీరు, అరెస్ట్ అయిన నిందితులు, అరెస్టులు చేయాల్సిన వారి సంఖ్యను గుర్తించింది. అదేవిధంగా పోలీసుల దర్యాప్తులో ఉన్న లోపాలను కూడా గుర్తించిన సిట్ వాటిని సరిచేసుకోవడానికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక ఏపీ వ్యాప్తంగా 3 జిల్లాల్లో జరిగిన అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదు చేయగా అందులో 1370 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఇందులో అరెస్టుల సంఖ్య కూడా నామమాత్రంగానే జరిగినట్టు సిట్ గుర్తించింది. ఇంకా 1152 మంది నిందితులను అరెస్టు చేయాల్సింది. అయితే వీళ్ళందరూ అల్లర్లు జరిగిన ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవడంతో వారిని గుర్తించడం కూడా స్థానిక పోలీసులకి కష్టతరంగా మారింది. దీంతో అల్లర్లు జరిగిన సమయంలో తీసిన వీడియోలు, స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ డిజిటల్ ఆధారాలుగా తీసుకుని నిందితులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని సిట్ స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక 100 మంది దాడులకు పాల్పడితే తక్కువ మంది నిందితులను అరెస్టు చేయడం, సగానికి పైగా నిందితులను గుర్తించే ప్రక్రియను కూడా పోలీసులు పూర్తి చేయకపోవడాన్ని సిట్ గుర్తించింది. వాటన్నిటినీ పూర్తి చేయాలంటూ నివేదికలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సిట్.